అక్కడ నా మధ్య కూర్చోబెట్టుకున్నాడు. ఎడిషనల్ అనమాట అది. ఇక్కడ ఈ 7 మీటర్స్కి అది 9 మీటర్స్ యాడ్ దాన్ని కొద్దిగా ఫెసిలిటేట్ అవుతుందని చూడమన్నారు. మ్యాక్సిమం మేము ఉన్నంతవరకు వైడన్ చేసి చూస్తాం ప్రొవిజన్. రైల్వే ప్రిమిసెస్లోకి వచ్చి దీన్ని వైడన్ చేయాలంటే మా రైల్వే ఆఫీసర్స్ ఇక్కడ అంతా వస్తూ ఉండే టెలికాంబినెన్స్ ప్లస్ మనం అందుకని ఇక్కడ ఈ టౌన్ పీపుల్ కూడా అంతా ఈ రోడ్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ట్రైను దిగాలన్నా ప్యాసింజర్ రావాలన్నా కూడా ఇక్కడ వెరీ కంజెషన్ అవుతుంది. సో మేము అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఇంకొక రోడ్డు విత్ ద రైల్వే బౌండరీ ఇది ఒక ఎడిషనల్ రోడ్డు కింద ఇస్తున్నాం. ఇది త్రూ పోయే ప్యాసింజర్స్ అంటే మామూలుగా త్రూ పోయే మా మున్సిపల్. సో దీన్ని ఈజ్ ఆఫ్ చేద్దాం నా ఉద్దేశం. సో ఇప్పుడు ఇది 7 మీటర్స్ ఉంది, ఇది 9 మీటర్స్. 9 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 30 ఫీట్. ఇది 40 ఫీట్కి ఏదైనా అవుద్దామో అడుగుతున్నారు. ఏంటంటే మాకు ఇక్కడ ఆల్రెడీ రైల్వే కాలనీస్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో అందుకని దాన్ని స్ట్రెచ్ అయ్యేదాకా చూస్తాం. ఈ రోడ్డు 40 ఫీట్ మళ్ళా పెట్టారు. ఇప్పుడు ఒక 40 మంది గురించి కొన్ని వేల మంది అయితే ఇప్పటికీ మేము మీ దగ్గరికి రాలేదు కదా. ఇప్పటిదాకా ఇప్పుడు మేము చేసుకునే సందర్భాలే చేసుకుంటా ఉంటాం. అసలు యాక్చువల్గా అది రోడ్డు వైడనింగ్ చేయాలి, ట్రైన్స్ ప్రొవైడ్ చేయాలంతా అనుకున్నాం. సరే ఇంకా మేము ఏంటంటే లీస్ట్ డిస్టర్బెన్స్తో మేము చేసుకుంటూ పోతున్నాం. సో ఉన్న పరిస్థితి ఇక రేపు రోడ్డు వైడనింగ్ కొద్దిగా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతున్నాం. ఈ లోపల అందుకనే నేను అడిగేది, ఇప్పుడు మీ సార్ వాళ్ళు వీళ్ళని బట్టి ఆల్టర్నేట్ అకామిడేషన్ అడగండి. అది ఇంకా బెస్ట్. మేము ఇమీడియట్గా మిమ్మల్ని ఇష్టం లేదు కాబట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఒక 6 నెలలు 3 నెలలు పోతే ఏం దాన్ని మంచిగా ఇంకా పెడస్ట్రియన్స్ మంచిగా తయారు చేస్తుంది. గార్డెన్స్కి మేము రైల్వే ఆఫీసర్లు చూద్దాం కదా, ప్రాబ్లం అది. అప్పుడు అది పెట్టింది వీళ్ళందరూ పోయినారా? రోడ్డు